అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి శుభదినం. ఈ వినాయక చవితికి మన ఏబీసీ విద్యా సంస్థకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇదే వినాయక చవితి రోజు 1982లో మన ఏబీసీ విద్యా సంస్థ ప్రారంభించబడింది. ఒక ప్రైవేటు విద్యా సంస్థ దాదాపు 43 ఏళ్ళు ఏకధాటిగా తనకంటూ కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలను ఏర్పరచుకొని ఆ సిద్ధాంతాలకి కట్టుబడి రాజీ పడకుండా ఇన్నేళ్ళు బ్రతికి బట్టకడుతూ అయినా కూడా ఉన్నత స్థానంలో ఇప్పటికీ అదే క్వాలిటీతో విద్యను అందిస్తూ కొనసాగడం అనేది నిజంగా ఒక మిరాకల్, ఒక అద్భుతం అనాలి. అద్భుతాలు సాధారణంగా మానవ మాతృలకు సాధ్యం కాదు. ఒక మహత్తరమైనటువంటి శక్తి ఏదో వెనకాతల నడిపిస్తేనే కానీ ఇన్ని పరిస్థితుల మధ్య ఒక విద్యా సంస్థ నడవడం చాలా కష్టం. దీనికి ప్రత్యేక కారణం ఈ విద్యా సంస్థని వినాయక చవితి రోజు ప్రారంభించడం, ఆ వినాయకుడి ఆశీస్సులు మన విద్యా సంస్థ మీద సంపూర్ణంగా ఉండడం, ఇదే ముఖ్యమైనటువంటి కారణంగా నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. అదే కాకుండా మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వెండర్స్ కావచ్చు, ఏబీసీ స్కూల్తో సత్సంబంధాలు ఏర్పరచుకొని కొనసాగించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనసులో మూలన ఎక్కడో ఒక వెలితి, ఒక కొరత, ఒక అసంతృప్తి. ఎందుకంటే మనం నిజంగా విద్యార్థుల జీవితాలకు ఉపయోగపడేటువంటి విద్యని అందించామా అనేటువంటి సంశయం నా మనసును ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. దీనికి కారణం అనేకం అయి ఉండొచ్చు. అందులో దేశ విద్యా విధానం, ప్రభుత్వ విధి విధానాల తీరుతెన్నులు, మన చుట్టూ ఉన్నటువంటి అనారోగ్యకర పోటీ పరిస్థితులు, వాటికి తగ్గట్టు తల్లిదండ్రుల రంగుల కలలు వెరసి నన్ను ఒక చట్రంలో బంధించి ఇంతకాలం పని చేయించాయి అనేటువంటి ఒక వెలితి, ఒక ఏదో అంటారు చూడండి, అది గుచ్చుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అందరూ బాగుపడ్డారు, అందరూ పైకి వెళ్ళారు, ఎంతోమందికి మనం ఉపాధి కలిగించాం, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ స్థితిగతుల్లో మంచి స్థాయిల్లో దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు అనేక రకాలుగా సంతృప్తి చెందారు. అయితే అనేక పరిస్థితుల చట్రంలో చిక్కుకోవడం వల్ల నా మనసులో విద్య అనే భావన ఏదైతే ఉందో దాన్ని నిజంగా ఇంకా బయటపట్టవలసిన అవసరం ఉంది. అది పెట్టలేకపోయాను అనేటువంటి ఒక చిన్న మనసులో ఏదో ఒక గుచ్చుకున్నట్టు మాత్రం అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అసలు విద్య అనేది మనిషి లోపల ఉన్నటువంటి, అంటే నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఆనందాన్ని తనకి ఇవ్వగలిగేటువంటిది. ఒక లక్ష్యంగా విద్యా విధానం సాగాలి. ఎందుకంటే మనిషి సహజంగా పుట్టింది ఆనందం కోసమే. కానీ ప్రపంచంలో మనం ఎవరిని కదిలించినా కూడా అది బీదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారాల్లో ఉన్నా, ఎంత సంపాదించినా, ఎవరిని అడిగినా కూడా మనం మీరు ఆనందంగా ఉన్నారా అని అంటే మాత్రం దాదాపుగా 99% లేరనే చెప్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకు పెద్దల కట్టుబాట్ల కష్టాలు, విద్యార్థులకు చదువుల స్ట్రెస్, చదువైన తర్వాత బ్రతుకు తెరువు కోసం కష్టాలు. అంటే ఒక వృత్తిలో, ఒక ఉద్యోగంలో
ఎలా సెటిల్ అవ్వాలి అనేటువంటి సెటిల్మెంట్ కష్టాలు, సెటిల్ అయిన తర్వాత పెళ్ళి కాలేదనే కష్టాలు, పెళ్ళి అయితే ఇక అది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, అందరం అనుభవిస్తూనే ఉన్నాం. ఆ పెళ్ళయిన తర్వాత సంసార కష్టాలు సహజంగానే ఉంటుంటాయి. కొంతమందికి పిల్లలు పుట్టలేదనే కష్టాలు, పిల్లలు పుడితే ఇందాక చెప్పినట్లు సంసారం సాగరం అనేటువంటి ఒక సాగరంలో మనం ఈదవలసి వస్తుంది, అదో పెద్ద కష్టం. ఇదంతా అయిపోయిన తర్వాత ఓల్డేజ్ కష్టాలు, అనారోగ్య కష్టాలు, అనేక కష్టాలు జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. చాలా కాలం క్రితమే, అంటే 1970లో ఒక సినీ కవి దీని మీద ఒక పాట కూడా రాశారు. పాపను కడుపున మోసే తల్లికి 10 మాసాలు పోరాటం, పుట్టిన పాపకు నడిచే వరకు తప్పటడుగులే పోరాటం, కుటుంబ భారం మోసే తండ్రికి సంసారం ఒక పోరాటం, విద్యార్థులకు పరీక్ష వస్తే చిత్రమైనది పోరాటం, పోరాటం, జీవితం అంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. అంటే ఎవ్వరూ ఎప్పుడు ఆనందం పొందలేదంటారా అని మీరు అనుకోవచ్చు. మన అవసరాలు తీరితే అది తృప్తి, మన చిన్న చిన్న కోరికలు తీరితే అది సంతృప్తి, మన కలలు నిజమైన రోజు సంతోషం. ఇవన్నీ ఆనందం అనే పదానికి పర్యాయ పదాలుగా వాడేయడం వల్ల ఒకదానికొకటి పోలిక తెలియక అంతా ఒకటే అనుకుంటున్నాం. సహజంగా మనిషి ప్రకృతిలో జన్మిస్తాడు. ఇది ఎలా అంటే, ప్రకృతి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాల కలయికతోనే ఏర్పడి ఉంది. అలాగే మనిషి కూడా అదే పంచభూతాల కలయికతోనే జన్మిస్తాడు. మనిషి వాటితో మమేకమై ప్రకృతి ఒడిలో జీవించడం సహజ సిద్ధంగా జరగవలసింది. అప్పుడే సహజంగా మనిషిలో ఉన్న వివేకం మనసును సమతుల్యతతో, అంటే ఏది మంచి ఏది చెడు అనే ఒక విచక్షణతో ఆలోచింపచేస్తుంది. ఆ విధంగా మనసును మసలుకొనేలాగా వివేకం చేస్తుంది. దీనివల్ల మనసు వివేకం యొక్క నియంత్రణలో ఉండి విచక్షణతో ఆలోచించే లక్షణం కలిగి ఉంటుంది. అది ఇంద్రియాలకు మంచిని మాత్రమే ఆకర్షించి చెడును త్వజించే శక్తిని ఇస్తుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యం? మనం ప్రకృతిలో మమేకమై జీవిస్తుంటే మాత్రమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రకృతిని వదిలేసే కాదు, దాన్ని నాశనం చేసేసి మరో మాయా ప్రపంచాన్ని మన చుట్టూ అల్లుకొని అందులోనే అష్ట కష్టాలు పడుతూ ఇరుక్కుపోయాం. ఇది ఎలా అంటే, ఓ సాలెపురుగు తన ఆహారం కోసం తన చుట్టూ ఓ జాలాన్ని అల్లుకొని తాను అల్లుకున్న జాలంలో తానే చిక్కుకొని స్వేచ్ఛను కోల్పోయి ఇరుక్కుపోవడం లాంటిది. తృప్తి, సంతృప్తి, సంతోషాలు బాహ్య ప్రపంచానికి, ఈ మాయా ప్రపంచానికి సంబంధించినవైతే, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అనేవి మనలో అంతర్ముఖంగా ప్రకృతి ప్రసాదించినవిగా ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో మాయలో పడి అంతర్లీనంగా మనలో ఉన్న ఆనందాన్ని మనం విస్మరించేసి చిన్న చిన్న సంతోషాలను ఆర్టిఫిషియల్ సొబగులు అద్ది అదే ఆనందం అనుకుంటాం. ఈ మాయా ప్రపంచం యొక్క ప్రభావం వల్ల అన్ని విషయాలలో ఇలానే పందిని నందిగా, గాడిదను గుర్రంగా, తాడుని పాముగా, అబద్ధాన్ని నిజంగా భ్రమపడుతూ బతికేస్తాం. సమస్యల్లా ఆనందమయం కావలసిన మనిషి జీవితం అష్ట కష్టాల పాలయ్యిందన్నదే. దీనికి మూలం ఎక్కడుంది? ఇక్కడ ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక వృద్ధుడు తన ఇంట్లో ఒక న్యూస్ పేపర్ చదవడానికి కళ్ళజోడు కోసం వెతుకుతుంటాడు. ఇల్లంతా వెతికి వెతికి చివరికి తన మనవడిని అడుగుతాడు. మనవడు నవ్వుతూ చెబుతాడు, తాత, మీ కళ్ళజోడు మీ ముఖం మీదే ఉంది కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని. అప్పుడు ఆ వృద్ధుడు సిగ్గుపడతాడు.
బయట వెతుకుతున్నది తనలోనే ఉందని తెలుసుకుంటాడు. అలాగే మనం కూడా మనలో ఉన్న అద్భుతమైన ఆనంద స్వరూపాన్ని చూడలేక అదుపు తప్పిన కోరికలతో, మోహంతో, భావోద్వేగాలతో మనమే సృష్టించుకున్న ఈ మాయా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్లు మనలో ఉన్న శత్రువులను మనం కనుక్కోలేకపోతున్నాం. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు. అవి మనలో ఉండే 6 శత్రువులు. అన్ని అర్థాలకి అనర్థాలకి మనసే కర్త, కర్మ, క్రియ. దీనికి తోడు మనలో ఉండే మనకు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలను స్పృశింపజేసే ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక. వీటిపై మనసుకి అజమాయిషీ ఉన్నప్పటికీ మనసుపై వివేకం యొక్క నియంత్రణ కరువైతే మనసు, ఇంద్రియాలు కుమ్మక్కైపోయి దీనివల్ల మాయా ప్రపంచంలో ఉండే అశాశ్వత విషయాలకు మనల్ని ఆకర్షింపచేసి పలు కష్టాలు మనకి ఇస్తుంటాయి. ఇప్పుడు ఒక చిన్న కథ విందాం. ఒక ఊర్లో ఒక వ్యక్తి తన జీవనం కోసం కోతుల ఆటలపై ఆధారపడేవాడు. తన దగ్గర ఒక పెద్ద తల్లికోతి, దానికి 5 పిల్లకోతులు ఉండేవి. ఆ తల్లికోతి ఏం చేస్తే పిల్లకోతులు కూడా అదే చేసేవి. యజమాని చేతిలో కర్ర ఉండేది, దానితో తల్లిని అదుపులో ఉంచేవాడు. ఆ విధంగా ఆ కర్ర నియంత్రణలో ఉన్నంతసేపు కోతులు చక్కగా ఆటలాడేవి. ఆ విధంగా అతనికి జీవనోపాధి, ఆ కోతులకి ఆహారం దొరుకుతూ ఉండేది. ఒకరోజు యజమానికి సుస్థి చేసి అతనికి పాపం శక్తి తగ్గింది. అతను తల్లికోతిని నియంత్రించలేకపోయాడు. అంతే, తల్లికోతి తన సహజ స్వభావం బయటపెట్టింది. జనాలపై దూకింది, కరిచింది, అల్లరి చేసింది. పిల్లకోతులు కూడా అదే చేస్తాయిగా సహజంగా, అలా చేశాయి. వీదంతా గందరగోళం అయిపోయిందనుకోండి. జనం భయపడిపోయి చెల్లా చెదురైపోయారు. అటుగా వెళుతున్న పోలీసులు ఈ పరిస్థితిని చూసి కోతులను పట్టుకెళ్ళారు. యజమాని ఒంటరిగా మిగిలిపోయాడు. అంటే ఈ కథలో మనకేమర్థమవుతుంది? యజమాని అంటే మన వివేకం, ఈ తల్లికోతి అంటే మన మనస్సు, ఆ పిల్లకోతులు అంటే మన ఇంద్రియాలు, ఇక్కడ పోలీసులు అంటే ఈ మాయా ప్రపంచం. మనసు, ఇంద్రియాలు అనేవి వివేకం యొక్క నియంత్రణలో లేకపోతే అవి మనిషిని మాయలోకి నెడతాయి. అప్పుడు ఆనందం ఎడారిలోని ఒయాసిస్ లాగా ఒక అందని ద్రాక్షగా మారిపోతుంది. అంటే మనసు, ఇంద్రియాలను మనం వివేకం నియంత్రణలో ఉంచుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాదిగచ్చతి. ఇది శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఒక జీవిత పాఠం. అకుంఠితమైన శ్రద్ధా విశ్వాసాలు, ఇంద్రియ నిగ్రహ శక్తి కలవాడు పరమశాంతిని, పరమానందాన్ని పొందుతాడని దీని అర్థం. శివుడు 3వ కన్ను తెరిస్తే ప్రళయం సంభవించి ఒక యుగం అంతమైపోతుందని పురాణాల్లో ఉంది. మనిషి 3వ కన్ను తెరిస్తే తనలో ప్రళయం సంభవించి తన లోపలుండే శత్రువులు అంతరించిపోయి జ్ఞానోదయం కలుగుతుందని కూడా వేమన, గౌతమ బుద్ధుడు వంటి అనేక మహానుభావుల వల్ల రుజువు చేయబడింది. ఇది కష్టమైన సాధనే కానీ అసాధ్యం కాదు. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నట్లు మన ఈ అజ్ఞ ద థర్డ్ ఐ ఛానల్ ద్వారా దీన్ని సాధ్యం చేసుకుందాం. ఇంతవరకు మనస్ఫూర్తిగా ఓపిగ్గా కూర్చొని ఇదంతా విన్నందుకు మీ అందరికీ మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో ఎపిసోడ్తో కలుసుకుంటాం.